హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలుగు నేలపై పీక్స్కు చేరాయి స్పెషల్ ఇంటెన్సివ్ పరేషాన్లు. దొంగ ఓట్లను తొలగించాలన్న ఉద్దేశం మంచిదే, కానీ ఉన్న ఓట్లనే ఓడబీకుతారన్న బెంగ మాట ఏమిటి? బెంగాల్, బీహార్ సహా ఇప్పటిదాకా 10 రాష్ట్రాల్లో పూర్తయింది సర్ ప్రక్రియ. లక్షలాది మంది ఓటు హక్కును పోగొట్టుకుని ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ కూడా చేతులు ఎత్తేయడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బాధితులు. ఎస్ఐఆర్ తర్వాత రిలీజ్ అయ్యే డ్రాఫ్ట్లో ఓటు గల్లంతైతే దాన్ని మళ్లీ దక్కించుకోవడం కష్టమని స్వయానా ఎన్నికల కమిషనే చెబుతోంది. ఈసీ లేవనెత్తే అభ్యంతరాలన్నిటికీ సరైన సమాధానం ఇచ్చేసరికి తల ప్రాణం తోక్కొస్తోంది. అప్పటికి ఓపిక చచ్చిపోయి ఓటు మీదున్న హక్కును వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోతాడు ఓటర్. ఇది ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో అటు ఓటర్లు ఇటు పార్టీలోళ్ళు అప్రమత్తమయ్యారు. ప్రతి ఓటుకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఎస్ఐఆర్ పెట్టిన డెడ్లైన్ దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు స్టేట్స్లో పెరుగుతోన్న సర్ ఫికర్లు ఏమిటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మీ ఓటు హక్కు బిఎల్ఓ గుప్పెట్లోనే. ఇలా చేస్తే మీ ఓటుకు నో ఢోకా. ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేయడం ఎలా? ఎన్యూమరేషన్ ఫామ్లో ఆ తప్పు చేస్తే అంతే సంగతులు. అడ్రస్ మారిన వాళ్ళ ఓట్లు గల్లంతేనా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇలా కన్నింగ్ అండ్ కర్సివ్ థంబ్నెయిల్స్ తోటి కవ్విస్తూ కావాల్సినంత సొమ్ము చేసేసుకుంటున్నారు యూట్యూబర్లు. రీల్స్, పాడ్కాస్ట్ వీడియోలు, ప్రజెంటేషన్లతోటి అదే పనిగా ఊదరగొట్టేస్తున్నాయి లీడింగ్ మీడియా కంపెనీలు. ఎస్ఐఆర్ మీద తెలుగులో వచ్చిన అవేర్నెస్ వీడియోలు ఇప్పటిదాకా 6.5 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకున్నట్లుగా ఓ లెక్క ఉంది. అన్ని రకాల మీడియాల్లో ఇంత ర్యాపిడ్గా అవగాహన కల్పిస్తున్నా ఇటు ఓటర్లలో అటు అధికారుల్లో టన్నుల కొద్దీ అలసత్వం. గ్రౌండ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ రిపోర్ట్లు చాలా పేలవంగా ఉంటున్నాయి. ప్రస్తుతానికి సర్ ప్రక్రియ ఒక చిన్న సైజు సంక్షోభాన్ని తలపిస్తోంది. పరేషాన్లు అలాగే కంటిన్యూ అయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2.5 కోట్ల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని అంచనా కట్టింది ఒక సర్వే. సరిగ్గా ఇక్కడే పొలిటికల్ పార్టీలో ఉలికిపాటు. ఎస్ఐఆర్పై అంతులేని హైరానా. చావు బతుకుల్లో ఓటు హక్కు. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ కిక్కు. ఉంటుందా ఊడుతుందా ఓటర్లకు ఎన్యూమరేషన్ టెన్షన్లు? సమయం లేదు మిత్రమా, సర్ ప్రక్రియపై పార్టీలకు ఫికర్లు. ఏపీలో ఓట్ల వడబోత దాదాపు క్లైమాక్స్ లో పడ్డట్టే. ఈసీ పెట్టిన డెడ్ లైన్ కి మహా అయితే ఇక 4 రోజులే గ్యాప్ ఉంది. 14వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫామ్లు పూర్తి చేసి బిఎల్ఓల చేతికి ఇవ్వకపోతే మీ ఓటు హక్కు గల్లంతవటం పక్కా. ఆంధ్రప్రదేశ్లో 46,000కు పైగా బిఎల్ఓలు రోజుకి సగటున 21 లక్షల మందికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఈసీ పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే గడువులోగా డిజిటలైజేషన్ పూర్తవుతుంది. కానీ అదంతా ఈజీగా జరిగేలా లేదు. ఇప్పటి వరకు 99% పైగా ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తయింది. కానీ తిరిగి బిఎల్ఓలకి చేరింది మాత్రం 69% పత్రాలే. మిగతా 30% మంది ఓటర్లు ఇప్పటికీ ఎన్యూమరేషన్ పూర్తి చేయలేదు. మరో 4 రోజుల్లో మొత్తం డిజిటలైజేషన్ కంప్లీట్ చేయటం కష్టమే అంటున్నారు సిబ్బంది. ఇది ఏపీలో ఎస్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్. తెలంగాణలో జూన్ 25న మొదలైంది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,38 లక్షలకు పైగా ఓటర్లుంటే గురువారం వరకు 3,33 లక్షల ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తయింది. అంటే ఫస్ట్ ఫేజ్ లో దాదాపుగా 98.7% ఖతమైనట్టే. వనపర్తి, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో అయితే 100% ఫామ్స్ ఓటర్లకు ఇచ్చేశారు. హైదరాబాద్ జిల్లాలో మాత్రం కొంత క్లిష్టంగా ఉంది పంపిణీ. కానీ తిరిగొచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ మాత్రం సగటున 20%కి మించడం లేదు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 41% పత్రాలు డిజిటలైజ్ అయ్యాయి. హైదరాబాద్ లో అయితే 4%కి అటు ఇటుగా ఉంది. అందుకే ఎస్ఐఆర్ లో అలసత్వం జరుగుతోందని, స్పీడప్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది తెలంగాణ ఈసీ. అంటే చాలామంది ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ప్రైవేట్ వాళ్ళు ఉండేవాళ్ళండి. అంటే ఇప్పుడు ఈసారి సిఇఓ సార్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ తీసుకున్నారు బిఎల్ఓగా. వాళ్ళు దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. వాళ్ళు అయితే ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళకి ఫామ్స్ పంచడంలో కొద్దిగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఇంకా ఇల్లు దొరకడం కష్టంగా ఉంది. వాళ్ళు కొత్త కాబట్టి వాళ్ళకి హౌస్ టు హౌస్ తిరగడము అంటే సీక్వెన్స్గా లేవు వాళ్ళకి.
అంటే అనీవెన్గా ఉన్నాయి అనమాట. అందువల్ల బిఎల్ఏస్ని కూడా వాళ్ళకి జతపరిచాము. వాళ్ళతో వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం సెగ్రిగేషన్ చేసుకుంటున్నారు. ముందు ఈ సెగ్రిగేషన్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి లైన్గా ఒక వీధిలో కొన్ని హౌసెస్ ఉంటే అవన్నీ ఒకే దగ్గర ఉన్నట్టు వాళ్ళు సెగ్రిగేషన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఫేజ్ లో పైలట్ ప్రాజెక్ట్ గా బీహార్ లో జరిగింది. సెకండ్ ఫేజ్ లో గత నవంబర్లో 9 రాష్ట్రాల్లో పూర్తయింది. ఇప్పుడు ఫేజ్ 3 తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాల్లో జరుగుతోంది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇంత అనుభవం ఉన్నప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎందుకింత కాంప్లికేట్ అవుతున్నట్టు? ఓటర్లకు అధికారులకు ఇన్నేసి ఫికర్లు ఎందుకు అవుతున్నట్లు? ఈసీ అలాట్ చేసిన బిఎల్ఓలకు తోడుగా పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా బిఎల్ఏలను ఏర్పాటు చేశారు. ఎన్యూమరేషన్ ఫామ్ల జారీలో వీళ్లు కూడా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఇంత చురుగ్గా జరుగుతున్నా ఆ మేరకు ఫలితం అయితే లేకపోయిందా? చాలా చోట్ల బిఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ అందట్లేదని ఫిర్యాదులైతే వస్తున్నాయి. ఫామ్లు అందని చోట వివరాలు నమోదు చేయడంలో బిఎల్ఓల సహకారంపై కూడా కంప్లైంట్లున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ గనక ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయటం ఓటర్లకి కష్టంగా మారుతోంది. 2002లో ఏ నియోజకవర్గంలో ఉన్నామన్నది చాలా మంది ఓటర్లకు తెలియటం లేదు. దీంతో జాబితాలో పేర్లున్నా వెతకలేని పరిస్థితి. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ సూపర్వైజర్ల కనుసన్నల్లో జరగాలని ఎన్నికల అధికారులు ఆదేశాలిచ్చారు. కానీ ఎస్ఐఆర్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ స్కూల్స్ లో చాలా చోట్ల సిబ్బంది కనిపించడం లేదు. బిఎల్ఓల అలసత్వంతోనూ ఓటర్ల అవగాహన రాహిత్యంతోనూ ఎన్యూమరేషన్ ఫామ్ లో తప్పుడు డీటెయిల్స్ ఇస్తే అంతే సంగతులు. అటువంటి ఓటర్లకు ఈసీ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. సో తమ ఓటు ఉంటుందా గల్లంతవుతుందా అనే భయం కంటే కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటామేమో అనే ఫికరే ఎక్కువైంది ఓటర్లకు. నోటీస్ ఇచ్చినంత మాత్రాన మీ ఓటు తీసేస్తారని కాదు, అందులో ఉన్న చిన్న చిన్న అనామలీస్ కానీ పొరపాట్లు కానీ సరిచేయడం కోసమే ఆ నోటీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే వాళ్ళని కూడా పనిచేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఏపీలో జూన్ 15న మొదలైన ఎస్ఐఆర్ ఈ నెల 14తో ముగుస్తోంది. మొత్తం 4,16,00,000 మంది ఓటర్లను విడివిడిగా కలిసి అంగీకారం తీసుకోవాలన్నది ఈసీ సంకల్పం. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటును తేలిగ్గా తీసుకోకూడదన్న కమిట్మెంట్ తోటి పనిచేస్తోంది. కానీ ఏపీలో డెడ్ లైన్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు 62% మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవ్వడం అధికారులే కాదు పొలిటికల్ పార్టీలను కూడా టెన్షన్ పెట్టిస్తోంది. గడువు పెంచాలంటూ ప్రజా సంఘాలు సామాజిక సంస్థల నుంచి ఎన్నికల సంఘానికి అపీల్స్ వెళ్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అసలు? భాగ్యనగరంలో స్థిరపడ్డ ఆంధ్ర వాలాల సంఖ్య దాదాపు 15 లక్షలు. సీమాంధ్ర సెటిలర్లుగా వీళ్ల మీద ఒక ముద్ర కూడా పడింది. ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఛార్జీలు పెట్టుకుని మరి వీళ్లు తమకిష్టమైన ఆంధ్ర పార్టీలకు ఓటేసి వస్తారని టాక్ ఉంది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ పక్కాగా అమలైతే ఈ 15 లక్షల ఓట్ల భవిష్యత్తు మారిపోయే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న సర్ సీజన్ లో ఈ నాన్ రెసిడెంట్ ఆంధ్రులది కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ప్రభుత్వాల ఫ్యూచర్లను మార్చే సత్తా ఉంది ఈ సెటిలర్ల ఓటు బ్యాంకుకు. అందుకే ఏపీలో అటెన్షన్ లోకి వచ్చేసాయి పొలిటికల్ పార్టీలు. పత్రాలు చేతికివ్వడమే కాదు, వాటిని తిరిగి సేకరించడం అంతకంటే ముఖ్యం. తాళాలేసిన ఇళ్లకు కూడా బిఎల్ఓలు కనీసం 3 సార్లు వెళ్లాలన్నది ఆదేశాలు. దగ్గరుండి ఎన్యూమరేషన్ పూర్తి చేయించాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారుల్లో ఆ చిత్తశుద్ధి కరువైనట్టుంది. పైగా వలస వెళ్లిన వారు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు గడువులోగా ఫారాలు సమర్పించడం కష్టమవుతుంది. ఇక్కడే రాజకీయ పార్టీలు మేల్కొన్నాయి. స్వార్థమో ఇంకోటో కారణం ఏదైతేనే ఓటర్లకు మేమున్నామనే భరోసానిస్తున్నాయి. విపక్షమైతే ముందుగానే సావధాన్ పొజిషన్లోకి వచ్చింది. వైసీపీ సానుభూతి పరుల ఓట్లని టార్గెట్ చేసుకుని సర్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపిస్తోంది. బీ అలర్ట్ అని ఓటరన్నను వేడుకుంటుంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఓటును మీరు భద్రపరుచుకొని మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ మీకు చేరకపోతే వాటిని నింపిన తర్వాత బిఎల్ఓల దగ్గర ఇచ్చి వెళ్ళిపోకుండా బిఎల్ఓల దగ్గర ఉండి డిజిటలైజేషన్ చేయండి. ఆ రోజు మాత్రం చెప్పారు, చిలక పలుకులు బరికారు, మీరు ఏది ఇచ్చినా సరే మీకు ఎక్నాలజ్మెంట్ ఇస్తామని. ఈరోజు కనీసం ఒక్కదానికి కూడా ఎక్నాలజ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరే దగ్గర నిలబడి నా ఓటు మీరు డిజిటలైజేషన్ చేయండి, చేస్తే నేను ఇక్కడి నుంచి కదలుతాననేటువంటి ఆలోచన చేస్తే తప్ప ఓటు హక్కు నిలిచేటువంటి పరిస్థితి లేదు, మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏపీలో సర్ ప్రక్రియ కూటమి పార్టీల రాజకీయ లబ్ధి కోసమే అన్నట్టు సాగుతోందంటుంది వైసీపీ.
మై టీడీపీ పేరుతో యాప్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ అయ్యాకే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ని డిజిటలైజేషన్ చేస్తారన్నది వైసీపీకి వచ్చిన భారీ సందేహం. అటు తమవారి ఓట్లు డిలీట్ అయితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది వైసీపీ. అవసరమైతే న్యాయ పోరాటానికైనా సిద్ధమంటుంది ఆ పార్టీ అధిష్టానం. ఒక డాష్ బోర్డు పెట్టుకున్నారట. ఆ డాష్ బోర్డులో మొత్తం కూడా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలట. అసలు ఎందుకు ఎన్నికల కమిషన్ ఎందుకు? శుభ్రంగా ఎక్కడో తెలుగుదేశానికి సంబంధించి ఒక ఆఫీసులో పెట్టుకుంటే మేము కూడా అక్కడికి వచ్చే మేము మా ఓట్లు కూడా చేయించుకునే కార్యక్రమం ఉంటుంది, ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అసలు ఇక రాజ్యాంగం ఎందుకు? ఇదేనా మీ ప్రైవేటు కార్యక్రమా లేదా ప్రభుత్వ కార్యక్రమా? బిఎల్ఓలపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, కుప్పంలో అయితే వేలాదిగా డూప్లికేట్ ఓట్లు నమోదవుతున్నాయని ఆరోపిస్తుంది వైసీపీ. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి. వైసీపీ చేస్తున్న అభియోగాలను అటుంచి తన పని తాను చేసుకుంటుంది టీడీపీ. అంతా పారదర్శకంగా జరుగుతుందని క్లారిటీనిస్తూనే సర్ ప్రక్రియలో క్యాడర్ను భాగస్వాములను చేస్తున్నాయి కూటమి పార్టీలు. ఎక్కడ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగించబడదు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా చెప్పాడా? సింపథైజర్స్ ఓట్లతో పాటు న్యూట్రల్ ఓట్లను కూడా సీరియస్ గా తీసుకోవాలని పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసింది టీడీపీ అధిష్టానం. స్పెషల్ గా వర్క్ షాపులు పెట్టి ఎస్ఐఆర్ మీద కార్యకర్తల్ని అప్రమత్తం చేసింది. ఇదే అదునుగా కొత్త ఓట్ల నమోదుపై ఫోకస్ పెంచేసింది. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఓటర్లతో కూడా టచ్ లోకి వచ్చింది. అటు గడువు పెంపుపై రాజకీయ ఒత్తిడి పెరగడంతో ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఇప్పటికైతే సస్పెన్సే. తెలంగాణలో ఎస్ఐఆర్ లొల్లి మామూలుగా లేదు. ఇది చిన్న కథ కాదు అంటూ దాదాపుగా పార్టీల్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీహార్, బెంగాల్ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఓటు చుట్టూ కంచె కట్టేశాయి. మరో 2 వారాలు గడువున్నప్పటికీ ఏ రోజుకా రోజు రివ్యూ చేసుకుంటున్నాయి. ఓటరు మహాశయుడి వైపు నిలబడి ఈసీతో ఫైటింగ్ కూడా షురూ చేశాయి. అటు బీజేపీ, మజ్లిస్ పార్టీల ఫోకస్ మొత్తం ఓల్డ్ సిటీ మీదే ఉంది. ఎస్ఐఆర్ను జీవనమరణ సమస్యగా తీసుకుని పోరాడుతున్నాయి ఆ 2 పార్టీలు. తెలంగాణలో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా వెంటాడుతోంది ఎస్ఐఆర్ పిఆర్. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓలు, ఎలక్టోరల్ ఆఫీసర్లు వీళ్ళందరి నేతృత్వంలోనే జరుగుతుంది సర్ మెకానిజం. కానీ వీళ్ల పనితీరును ప్రభుత్వమే అనుమానిస్తోంది. సర్కార్కి వ్యతిరేకంగా పనిచేసే ధైర్యం అధికారులకు ఉంటుందా అనే సంగతి అటుంచితే తమ ఎత్తుగడల్ని తాము వేస్తూ అప్రమత్తంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగులు పెట్టి వరుస రివ్యూలతో బిఎల్ఏల పనితీరును నేరుగా మానిటర్ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల తీరుపై ఇప్పటికే పీసీసీ రిపోర్ట్ తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను తేలిగ్గా తీసుకుంటున్న లీడర్లకు తలంటిన మీనాక్షి నటరాజన్ లైట్ తీసుకుంటే యాక్షన్ తప్పదని హెచ్చరించారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ ఓటర్ల మీదే ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. మీరు మీ ఊళ్ళో మీరు ఓటు లేకపోతే మీకు అక్కడ లబ్ధి రావు, బెనిఫిట్స్ రావు, రేషన్ కార్డు రావు అవన్నీ చెప్తా ఉన్నారు. అది పొరపాటు. అది ఎక్కడ ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చు. మన ఊళ్ళో మన ఆస్తులకు కానీ మన లబ్ధి కానీ ఎటువంటి ఒక ప్రాబ్లం ఉండదని చెప్పేసి కూడా చెప్పేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భయము హైదరాబాద్లో ఉన్న ఓట్లు ఈసారి వాళ్ళకి పడవని చెప్పేసి. కాబట్టి బీజేపీకి పడితే భయంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకేమో మజ్లిస్ పార్టీ, ఒకేమో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా బిఎల్ఓస్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎస్ఐఆర్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు సమస్యను ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీకి వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి డిమాండ్ల చిట్టాను కూడా ఇచ్చి వచ్చింది బీఆర్ఎస్ టీం. 2 రాష్ట్రాల్లో కూడా ఓటు ఉన్న వాళ్ళను గందరగోళపరచొద్దని, ఎక్కడో ఒక చోటైనా ఓటుండేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది కారు పార్టీ. ఒక మనిషికి ఒకే ఓటు ఒక్కడ ఉండాలి. దాని మీదనే మేము హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను మండలం కానీ జిల్లా కానీ గ్రామంలో ఉన్న సరిహద్దులో ఓటును చేర్చడానికి మాత్రం మా దగ్గర ఫార్మేట్ ఉంది.
పక్క రాష్ట్రాలలో ఎక్కడైనా మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ ఎక్కడైనా ఓటర్లు ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళకి ఓటు ఉంటే దాన్ని చేంజ్ చేయడానికి మార్చడానికి మా దగ్గర ఫార్మాట్ లేదు. అది మీరు ఢిల్లీలో చెప్పండి అంటే మేము ఢిల్లీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించి ఒక్కో నియోజకవర్గంలో 16,000కు పైగా ఉన్న డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేయాల్సిందే అన్నది మరో డిమాండ్. ఎన్యూమరేషన్ పత్రాల సేకరణ ఆశించినంత వేగంగా జరగడం లేదు గనక ప్రక్రియను మరో 2 నెలల పాటు పొడిగించాలన్నది బీఆర్ఎస్ రిక్వెస్ట్. 16 లక్షల డూప్లికేట్ ఓట్స్ను కనుక్కోవడం జరిగింది. దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని పర్ఫెక్ట్గా చేయాలని చెప్పాము. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా, మేమే కావచ్చు, వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, డూప్లికేట్ ఓట్స్తోని, నకిలీ ఓట్లతోని ఎవరు గెలవకూడదు, ఇంకొక పార్టీ ఓడకూడదు. ఎవరికైనా ఇది ఈక్వల్లీ లాస్, అన్యాయమే. దాన్ని ఎస్ఐఆర్ ప్రక్రియ చేసిందే వీటిని అరికట్టడానికి. దాన్ని సక్రమంగా చేయాలని చెప్పేసి మా కేసీఆర్ గారి ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది బిఎల్ఏలను నియమించి గ్రౌండ్ లెవెల్లో దించింది బీఆర్ఎస్. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తే తప్ప దొంగ ఓట్ల నిర్మూలన సాధ్యం కాదని మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. పాత బస్తీలో చూస్తే సర్ ప్రక్రియ అమలు కష్టంగా మారుతోంది. పనిగట్టుకొని ఒక మతానికి సంబంధించిన ఓటర్లను తొలగిస్తున్నట్లు అభియోగాలు వస్తున్నాయి. కొన్ని డివిజన్లలో అయితే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు ఆకస్మిక పరిశీలన చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో కొంత ఇబ్బందులు అనేది అర్బన్ పాకెట్ ఏదైతే హైదరాబాద్ ఉందో, తర్వాత మేడ్చల్, ఈ 2 ప్రాంతాల నుండి డిస్ట్రిబ్యూషన్ మా వరకు ఇంకా రాలేదని చెప్పేసి కొన్ని అక్కడక్కడ మా దృష్టికి వచ్చాయి. వాటిపైన ఆ కన్సర్న్డ్ డిఓ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాము కూడా. కాబట్టి డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడైతే పూర్తి చేశామో అయితే పూర్తి కాలేదు అనేది మా దృష్టికి వస్తుంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆ కన్సర్న్ డిఓస్కి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఆదేశాలు ఇచ్చాము. కాబట్టి ఈ దృష్టిలోనే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇంకా ఎవరికైనా రాని పక్షంలో వాళ్ళు తప్పకుండా మా దృష్టికి కూడా తీసుకురావచ్చు. తర్వాత లేకపోతే 1950 ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అందులో ఫోన్ చేసి కూడా మాకు తెలియపరచవచ్చు. పిఎల్ఓలపై లోకల్ లీడర్లు ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ కార్యాలయాల నుంచే పారాల్ని పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆరా తీశారు. కొంతమంది బిఎల్ఓల పనితీరుపై స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతున్న మాట అయితే నిజం. ఏకంగా సర్ ప్రక్రియను నిలిపివేయాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పాత బస్తీ ఎజెండాగా దూకుడు పెంచింది కమలం పార్టీ. రాజ్యాంగబద్ధమైన సర్ ప్రక్రియను రాజకీయం చేయొద్దంటూనే ఎంఐఎంని కార్నర్ చేస్తోంది. ఓల్డ్ సిటీలో ఒక ఎమ్మెల్యే బిఎల్ఓస్ ఎంతమంది అవుతున్నారో అంతమందిని ఒకే షట్టర్లో కూర్చోబెట్టేసి ఫామ్స్ కూడా ఆన్నే పంచకము. తర్వాత మా బిఎల్ఏ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కంప్లీట్ విత్ ప్రూఫ్తో, వీడియో ప్రూఫ్తో సహా, ఫోటోలతో సహా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్స్ కూడా తనే పంపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో. అదేవిధంగా ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో ఇంటింటికి పోయి ఆ ఫామ్స్ ఇచ్చేసి విత్ సిగ్నేచర్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అయితే ఈ ముస్లిమ్స్ అందరినీ వాళ్ళు అక్కడనే కూర్చుని అన్నీ ఫామ్ ఫిల్అప్ చేసుకుని ఎంతవరకు సమంజసం. సర్ ప్రక్రియ మంచిదే, తప్పనిసరిగా జరగాల్సిందే అంటూనే దాని అమలునే అనుమానంగా చూస్తున్నాయి పార్టీలు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో క్యాడర్ని మోహరించి పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే 35,000 నకిలీ ఓట్లు గుర్తించినట్టు చెప్తోంది కారు పార్టీ. దీనికి కాంగ్రెస్ నుంచి రియాక్షన్ అయితే రాలేదు. వాయిదా వేయాలంటూ ఒక పార్టీ, అసలుకే నిలిపేయాలంటూ ఇంకొక పార్టీ తెలంగాణలో ఎస్ఐఆర్ను ఒక చిక్కుముడిలా మార్చేస్తున్నాయి. ఉపాధి కోసమో చదువు కోసమో వేరే నగరాలకో పక్క రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్ల పరిస్థితి అయితే అగమ్యగోచరం. ఇంటింటికి వెళ్లి ఆరా తీసినప్పటికీ ఎన్యూమరేషన్ ఫామ్ను వాళ్లకు చేరేలా చూడడం బిఎల్ఓలకు కష్టంగా మారుతోంది. ఓటర్ల డేటాను ఏఐ టెక్నాలజీతో ఫిల్టర్ చేస్తూ డబుల్ ఓట్ను డిలీట్ చేస్తామంటోంది ఈసీ. 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పిస్తే ఈజీగా పసిగట్టేయచ్చు. అటువంటి వాళ్లపై చర్యలు కూడా తీసుకోవచ్చు. 2 ఓట్లు ఉంచుకునే మాట దేవుడెరుగు, ఉన్న ఒక్క ఓటునైనా కాపాడుకోవడం కష్టంగా మారుతోంది కొందరికి. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు వెతుక్కోవడం ఇంకొక సమస్య. కానీ నథింగ్ టు వర్రీ, అన్నిటికీ పరిష్కారం ఉంది అంటోంది ఎన్నికల కమిషన్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.